హైదరాబాద్. దేశ నలుమూలల నుండి వచ్చే ఎంతోమంది యువకులకు ఉపాధినిచ్చి ఆదరించిన అందమైన నగరం. ఇప్పుడు ఆ యువకుల్లో నేను కొన్ని. ఒరే రాకేష్, రాకేష్ సార్ చెప్పండి సార్. అవును, నిన్న పేపర్లో యాడేమ్మన్నాను, ఇచ్చావా? ఇచ్చాను సార్. ఏ పేపర్లో ఇచ్చావరా? డీసీ పేపర్లో ఇచ్చాను సార్. మరేంట్రా, నా సెల్కి కానీ ల్యాండ్ ఫోన్కి కానీ ఉద్యోగాలు కావాలని ఇంతవరకు ఎవరు ఫోన్ చేయలేదు? ఒకసారి టైం చూడండి సార్. నువ్వు చెప్పింది కరెక్టేరా. కుర్రోళ్ళు కదా, ఉదయం లేవాలంటే ఆలస్యం అవుతుంది, రోడ్డుకు వచ్చి ఫోన్ చేయాలంటే టైం పడుతుందిలే. హలో సార్, యూటీసీ కన్సల్టెన్సీయా? ఇది పేపర్లో యాడ్ చేశానండి మీది. ఓకే ఓకే. డీటెయిల్స్ అంతా ఫోన్లో చెప్పరండి. నేరుగా వచ్చి అన్ని విషయాలు తెలుసుకోవాలంటే పేపర్ యాడ్లో చిరునామా ఉంది కదా, అది తెలుసుకుని వచ్చేసేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, ఉంటా సార్. అరే దీపక్ గారు తమ్ముడు రా, పట్టుకోండి. సార్ తప్పించుకోండి సార్, ఆ సాయిగాడు. వాళ్ళు ఎక్కడ పోతారా? ఎక్కడికి వెళ్ళినా మనకు దొరకాల్సిందే. పదండి ఎదుగుదాం. పట్టుకోర్రా నా కొడుకుని. సార్ వీడిప్పుడే ఒక ఆటో డ్రైవర్ని చంపాడు సార్, నా కళ్ళారా చూశాను సార్. నర్సింగ్ భాయ్, ఈ పోలీసు వాళ్ళ మా అన్న దగ్గర చెంచాలాగా తిరుగుతారు. ఈ పోలీసు వాడు మనల్ని చేస్తాడు. యా జావ్, యా జావ్. రేయ్, ఈ అన్నయ్య కల హచ్చుకుక్క పిల్లగా తిరిగేవాళ్ళు ఈ యూనిఫామ్కే మచ్చ తీసుకొస్తున్నారా? పోలీస్ పబ్లిక్ సర్వీస్. నా కొడక కొడితే చెంచల్ కూడా జైల్లో ఊసలు ఊసలు లెక్క పెట్టుకుంటావురా? పట్టుకోండిరా. పారిపోదాం అనుకున్నావురా, దొరికిపోయావురా. పదరా, చెంచల్ కూడా తీసుకెళ్తా. రేయ్, మొత్తానికి మంచి పని చేసావురా, డ్రగ్ మాఫియాని పట్టించావు. రేయ్, ఇంతకు నువ్వేం చేస్తావురా? సార్ జాబ్ కోసం వచ్చాను సార్.